చెరువు రాముడు అంటారు, చెక్క భజన గురువును. నేను గత 15 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నాను. చెక్క భజన గురువుగా పనిచేస్తా. కాకపోతే ఇప్పుడు ఆ కళను అంతరించిపోయి కళలు లేక చూసేవాళ్ళు లేక ఇప్పుడు పెద్ద సెల్లులు వచ్చినాయి, ఆండ్రాయిడ్ సెల్లులు వచ్చినాయి. ఆ సెల్లుల వలన ఈ చెక్క భజన కళలు అనేది పడిపోతూ ఇట్లా జీవనోపాధి మేము కోల్పోతూ చాలా ఇబ్బంది పడుతూ కళాకారులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే గవర్నమెంట్ కొద్దిగా మా మీద చొరవ చూపించి కొంత సాయం చేస్తే మాకు పెన్షన్ తరపున ఇంకోటి చేస్తే ఇంకా బాగుంటుందని గవర్నమెంట్తో మేము ఆశించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చెక్క భజన చూస్తున్నారు, బాగా కళాకారులు బాగుంది. అంతకుముందు 20-30 ఏళ్ళ కిందట బాగా వేల మంది చూసుకుంటూ బాగా కళను బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటూ పోతున్నారు. కానీ ఈ మధ్య ఏమైందంటే ఇవన్నీ సెల్లులు అవి రావడం వల్ల సరిగా చూడలేక ఇప్పుడు మాకు చెక్క భజన చెప్పేకి లేక భజనకు మా జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుకుంటూ ఇట్లాంటివన్నీ ఎవరు ప్రోత్సహించే వాళ్ళు లేక మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇంకా బాగా ప్రోత్సహించాలని ఈ వెయిటింగ్ న్యూస్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారన్నది? ఇప్పుడు ప్రస్తుతానికైతే బేల్దారి పని చేసుకుంటూ ఇంటికాడ జీవనోపాధి జరుపుకుంటున్నాం సార్. నా పేరు పెద్దిరాజు, తాళపిత్రి ఉన్నాము, కడప అనంతపురం జిల్లా మాది. కాకపోతే చెక్క భజన అయ్యవారులం మేము. ఇప్పుడు ఏం పెద్దగా లేక మేము టీ స్టాల్ పెట్టుకొని ఉన్నాము ఇక్కడ. నేను ఎంతమందికో 26-27 గుంపులు నేర్పినాను, 600-700 మందికి నేర్పినాను. అప్పటికీ ఉండాలి, ఇప్పుడు ఉండాలి లేదు సార్. దానికి తెల్లవాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, అప్పుడు చూస్తాను లేదు. దానికి కాకపోతే మాకు విలువ లేదు చెక్క భజన అయ్యవారులకు. ఏదైనా పింఛనో లాంటి ఇట్లా ఏదన్నా లేదు మాకు. అసలు సాయం ఏం చేయలేదు. అదే మాకు బాధ మాస్టర్లకు, కడప ఈ చెక్క భజన అయ్యవార్లకు. ఒక కళాకారుల పింఛని అనేది మాకు అయ్యవార్లకు వచ్చే కొంత జీవితంలో మేము కూడా బాగుంటాము. ఈ చెక్క భజన అయ్యవార్లము ఏం లేదు మాకు సాయం. ఈ ప్రభుత్వం సాయం ఏంది లేదు మాకు. కొంత ప్రభుత్వం సాయం చేయాలని కూడా మేము మరీ కోరుతున్నాము. పింఛన్లు కానీ ఒక 10,000 రూపాయలు